స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా జయ. అమ్మ అమ్మ సహజంగా పిల్లలకి మనం చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, మేము ఏం చేస్తామో అది ఫాలో అవ్వండి అని. తర్వాత మన రిలేటివ్స్ కానీ, ఇటు పెద్దమ్మలు, పిన్నమ్మలు, మేనత్తలు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ పద్ధతి ఫాలో అయితే బాగుంటుంది, వాళ్ళు ఏ విధంగా అయితే నడుచుకుంటారో ఆ విధంగా పిల్లలు కూడా ఉంటే బాగుంటుంది అని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేస్తూ ఉంటారు. నాకేమనిపిస్తుందంటే, పర్సన్ టు పర్సన్ చేంజెస్ ఉంటాయి. వ్యక్తికి మార్పులు చాలా సహజంగా ఉంటాయి. ఈ లక్షణాలు అనేవి బై జీన్స్ వస్తాయా, లేకుంటే పరిసరాలను బట్టి అలవడతాయా, సేమ్ ఒకే వేలో ఉంటారా? కొన్ని మార్పులు అనేవి గమనిస్తూ ఉంటాం కదా. ఒకటమ్మా, మనస్తత్వ శాస్త్రంలో మనిషి యొక్క వ్యక్తిత్వం తయారవడం అన్నది ఒక స్క్వేర్ గనక అయినట్టయితే, చతురస్రం అయినట్టయితే, దానికి రెండు భుజాలు ఏమిటంటే, ఒకటేమో సహజ లక్షణం, ఒకటేమో పరిసరాలు. ఏ స్క్వేర్ అని చెప్తారు మనిషి యొక్క మనస్తత్వం. ఒక భుజం కింద సహజం, అంతే. ఇది వాతావరణం. ఈ రెండు కలిపితే ఏ స్క్వేర్ తయారవుతుంది. అంటే ఇప్పుడు నేను అడిగిన దాన్ని బట్టి బై జీన్స్ వచ్చేవి కొన్ని అయితే, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. అయితే వీటిల్లో పరిస్థితులను బట్టి ఎవరు ఎట్లా వెడితే బాగుంటుంది అన్నది మార్పులు ఉండాల్సిందే. అందరూ ఒకే రకంగా వెళ్ళినట్టయితే ఏం బాగుంటుందమ్మా. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. మార్పు ఉండాలి కదా. అందరూ ఒకేలాగా అచ్చులో వేసి తీసినట్టుగా ఉంటే నచ్చదు. ఇద్దరు పిల్లలు ఒకలా ఉంటే ఎవరెవరో తెలియని పరిస్థితి. అలాగే ఒకే రోజు ఒకే రకమైనటువంటి కూర ప్రతిరోజు తింటుంటే విసుగొచ్చేదా? ఉదాహరణ చెప్పారమ్మా. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్. స్పైస్ ఆఫ్ లైఫ్. వాడు చెప్తా వెరైటీ ఉండాలి. కాకపోతే దాంట్లో ఈ జీవ లక్షణము, వాతావరణము, ఈ రెండు కలిపి తయారైనటువంటి ఒక వ్యక్తిత్వం అనేది ఉందే, పర్సనాలిటీ అంటాము. అది ఏదైతే ఉందో అది దానిని సహజమైనటువంటి తీరులో గనక వెళ్ళనిచ్చినట్టయితే చాలా బాగుంటుంది. దీనికి మనకి రామకృష్ణ పరమహంస ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. ఒకసారి ఒక పల్లె పడుచు, పల్లె అంటే అక్కడ ఆయన ఉద్దేశంలో పల్లెకారులు అంటే చేపలు పట్టి వాటిని అమ్ముకుని జీవించేవాళ్ళు. ముఖ్యంగా బెంగాల్లో ఎక్కడ పడితే అక్కడ చేపలు అందరూ తింటారు. జోల్ పుష్ప అని, అంటే జల పుష్పం అని చెప్పి తింటారు. పైగా ప్రతి ఇంట్లోనూ ముందు ఏం చేస్తారు, చిన్న గుంట తవ్వి ఆ గుంటలో చేపలు వేసేస్తారు. అంటే మన ఇంట్లో కూరగాయలు పెంచుకున్నట్టు అంత ఈజీగా. పైగా అది ఉండేదంతా గంగా పరిసర భూములేమో కాస్త ఇంత లోతు తవ్వితే చాలు నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. గంగా పాయలు వాటితో పాటుగా కాలువలు కాకుండా ఇంటి ముందు కూడా కాస్త తవ్వితే నీళ్లు. ప్రతి ఇంటి ముందు కూరగాయల తోట ఉన్నట్టు చిన్న చేపల మడుగు కూడా ఉంటుంది ఎవరిది వాళ్ళ. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇలా అమ్ముకునేటటువంటి అమ్మాయి ఒక రోజు తిరిగి వెడుతూ ఉంటే పెద్ద వాన వచ్చి దారిలో ఆగిపోతుంటే, పల్లె నుంచి వచ్చి ఏదో కొంచెం పట్టణంలో అమ్ముకుని వెడుతూ ఆగిపోతే, పాపం ఒక ఇంటి అరుగు మీద ఆగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి వీడిని లోపలికి పిలిచే అమ్మాయిని తను ఒక మంచి గదిలో విడిగా ఏర్పాటు చేశాడు ఉండడానికి. చాలా సౌకర్యంగా ఉంది. కానీ ఆ పిలిచి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మాలాకారుడు అంటే పూలు తెచ్చి సేకరించి అక్కడ పెట్టి మర్నాడు వాటిని చక్కగా పూలు మాలలు కట్టి అమ్ముకునేటటువంటి వాడు. ఈ పూల తెచ్చి ఎక్కడైతే పెడతాడో ఒక గదిలో, ఇంటికి ముందుగా స్టోర్ రూమ్ లాగా ఒకటి పెట్టుకుంటారు, ఎవరికి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం వ్యవహారం నడవాలి. ఆ గదిలో ఈ అమ్మాయికి పడుకునేటందుకు ఏర్పాటు, కాస్త ఆహారం కూడా పెట్టాడు అనుకుంటా, తెలీదు. అంత సౌకర్యమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. ఇంత ఏర్పాటు చేస్తే ఆవిడకి ఏమిటో నిద్ర పట్టట్లేదు. అమ్మాయికి ఏమిటి నిద్ర పట్టట్లేదు అని ఆలోచిస్తే, ఈ పూల వాసన నాకు నిద్ర పట్టట్లేదు అని ఆ అరుగు మీద వదిలేసి వచ్చినటువంటి చేపలు అమ్మే తట్ట ఉందే, ఆ తట్ట తాగడానికి పెట్టి నీళ్లు ఉండుంటాయి. ఆ నీళ్లు ఆ తట్ట మీద చల్లి అది తెచ్చి తల కింద పెట్టుకుని, తల దగ్గర పెట్టుకుని అమ్మా అని ఆ వాసన పీలుస్తూ హాయిగా నిద్రపోయిందిట. ఇది అలవాటు. సహజ లక్షణం కొంత ఉన్నదా అంటే, సుఖంగా నిద్రపోవడం, హాయిగా ఉండడం అన్నది ఆ అమ్మాయి
సహజ లక్షణం అయితే అలవాటు వల్ల వచ్చింది ఏమిటంటే ఆ ఆ వాసన వాసన ఉండాలి. ఉంటే తప్ప ఆవిడ పడుకోలేడు. సాధారణంగా చూడండి, పిల్లలు కూడా అమ్మ గొంతు వింటే తప్ప పడుకోరు, అవును. పాట పాడుతూ ఉంటే. లేదా రుచులు కూడా ఎవరికి అలవాటైన రుచి వాళ్ళు తింటారు తప్ప కొత్త తినరు. రుచి కూడా అవును. ఇది ఇష్టం అయిష్టం అన్నది అలవాటేట, అంతకన్నా ఇంకేం కాదని చెప్పారు శాస్త్రజ్ఞులు. అంటే నాలుక మీద ఉండేటటువంటి కొన్ని వందల వేల ఆ, ఉంటాయి కదా టేస్ట్ బడ్స్ అంటారు, ఆ, అవిట చిన్నతనం నుంచి ఏవి పెడితే అవి తిని ఆ రుచిని ఆస్వాదించడానికి అలవాటు పడతాయట. దాన్నే ఎంజాయ్ చేస్తాయి. అది అలవాటు పడేటప్పటికి ఆనందిస్తారు. కొంతకాలం అది వాడకపోయేటప్పటికి ఆ మరికొన్ని రుచులను ఆస్వాదించేటటువంటి ఆ టేస్ట్ బడ్స్ ఉంటాయే, అవి ఇనాక్టివ్ అయిపోతాయి. అందువల్ల అవి పనిచేయవు. అంటే రుచి కానీ, వాసన కానీ, చూసే వస్తువులు కానీ, మనం వినే సంగీతం కానీ, మాటలు కానీ, ఇవన్నీ కూడా అలవాటు వల్ల వస్తాయి. మనం మొదటి నుంచి ఏం అలవాటు చేస్తామో వాటి వల్ల రావడం జరుగుతుంది. అయితే వీటిల్లో ఉండేటటువంటి చిన్న భేదాలు మాత్రమే తర్వాత మార్పులు వస్తాయి. అతి కొద్దిగా మార్పులు వస్తాయి. ఉదాహరణకు చూడండి, శాస్త్రీయ సంగీతం వినడం అలవాటు పడ్డటువంటి వాళ్ళు 4 ముక్కుళ్ళు, 5 మూలుగులు, 5 కేకలు, 6 నిట్టూర్పులు ఉండే సంగీతాన్ని ఆనందించలేరు. దాన్ని ఆనందించేవాళ్ళు ఏమిటి వీళ్ళు ఇలా సాగదీస్తున్నారు, విసుగ్గా ఉంది అని శాస్త్రీయ సంగీతాన్ని విమర్శిస్తారు. అది కూడా వినికిడి వల్ల అలవాటు పడడం అన్నది. ఇది గొప్ప ఉదాహరణ పూల వాసన, చేపల వాసనతో ఇచ్చారు రామకృష్ణ పరమహంస. అందువల్ల మంచితనం ఉండాలి అంటే పిల్లలకి మంచి అలవాట్లు చేయాలి. అది మీరన్నట్టు తల్లిదండ్రులు వాళ్ళకు ఉండేటటువంటి మంచి అలవాట్లయినా సరే, లేదంటే బంధువులు చెప్పిన దాంట్లో అయినా సరే, మరీ గుడ్డిగా ఫాలో అవటం కన్నా, చెప్పిన దాన్ని వినేయడం కన్నా కొంచెం మన విచక్షణ జ్ఞానం ఉపయోగించి, నాకు ఈ మంచి అలవాటు లేదు కానీ ఏం చేస్తాను, నాకు తెలుసు ఇది ఉండాల్సింది కానీ నా దగ్గర లేదని తెలుసు, అందువల్ల నా పిల్లలకు అలవాటు చేసే ప్రయత్నం చేయొచ్చు. కావాలంటే వాళ్ళకి చెప్పచ్చు. సాధారణంగా చూసి నేర్చుకుంటారంటాం కదా. కొంచెం వయసు వచ్చాక నా వల్ల కాలేదు నాన్న, నేను చాలా చెడ్డదాన్ని, నేను చేయలేకపోయాను, నువ్వన్నా నాకన్నా మంచిగా ఉండి మంచి అలవాటు చేసుకో అని చెప్తే పిల్లలు ఇంకా బాగా సంతోషిస్తారు. కనుక ఇది అలవాటు చెయ్యడం అన్న దాన్ని బట్టి చాలా వరకు ఉంటుంది. సహజ లక్షణం చాలా ఉంటుంది. ఈ రెండు సహజ లక్షణం ఈ అలవాటుని డామినేట్ చేస్తుందమ్మా కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లోనూ కాదు. కొన్ని సందర్భాల్లో డామినేట్ చేస్తుంది, లేనప్పుడు లేదు. దీనికి ఎట్లా ఉంటుందంటే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇదే పూలవాస. మన ప్రాచీన కావ్యాలలో విరహ వేదనతో వాళ్ళు ఎలా ఉంటారు, పూలు మంచి కమ్మని వాసన వస్తే చిచ్చి ఈ పూల కంపు నన్ను బాధ పెడుతోంది అంటారు, వెన్నెల నాకు వేడిగా ఉందంటారు, చిలకలు పలుకుతుంటే అవేమిటి అలా కూసి కర్ణకఠోరంగా కూస్తున్నాయి అంటారు. అంటే మన శారీరక తత్వంగా ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మార్పులు వస్తాయి, లేకపోయినట్టయితే బాగానే ఉంటుంది. అయితే ఈ సహజ లక్షణం కొన్ని సందర్భాల్లో వికటించే ప్రమాదం ఉంది. దానివల్ల మనం ఈ సహజ లక్షణాలు అనేక విధాలు ఉన్నాయి. ఒకటేమిటి, చూసి నేర్చుకునేది, ఒకటి చెబితే విని నేర్చుకునేది, కొన్ని చదివి నేర్చుకునేవి, అమ్మ నాన్న కాక వేరే వాళ్ళు చెప్తే బాగా ఆకర్షణీయంగా అనిపించి నేర్చుకునేవి, ఇన్ని ఉంటాయి కదా. వీటన్నింటిలోనూ కూడా వాళ్ళ స్వభావం ఏమిటో తెలిసి ఆ పద్ధతిలో అలవాటు చేసామా బాగుంటుంది. అట్లా కాకుండా నేను అమ్మని నాన్నని నేను చెప్పాను కనుక వినాలి అంటే మాత్రం ఇబ్బంది, సహజ లక్షణాలు బాగా డామినేట్ చేస్తాయి. అంటే పిల్లల మనస్తత్వాన్ని బట్టి సహజంగా వచ్చే లక్షణాన్ని మనం డెవలప్ చేయటంలో ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక్కటి చెప్తాను, చెప్పనమ్మా. బాగా అబద్ధాలు చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, వాళ్ళకి పర్పస్ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు చెప్పావరా అంటే ఊరికే అని చెప్పి నవ్వుతారు. ఎందుకు చెప్పాడో కూడా తెలియదు. ఎంత చెప్తాడంటే కన్విన్సింగ్గా, అద్భుతంగా కన్విన్సింగ్గా చెప్తాడు వాడు. అలా వాడి చేత ఏం చేయాలో తెలుసా, కూర్చోబెట్టి నాన్న నువ్వు ఒక కొత్త కథ చెప్పు అని చెప్పి కాస్త అక్షరాలు రాయడం మొదలుపెట్టాక వాడి చేత కథలు రాయించి వాడికి ఉన్న కల్పనాశక్తి అంతా, అక్కడ కల్పనాశక్తి ఉంది, ఆ కల్పనాశక్తిని ఇటువైపుకు మళ్ళించగలిగినట్టయితే ఎంత బాగుంటుంది.
చాలా బాగుంది. ఇది ప్రయోగాత్మకంగా చేసి చెప్తున్నటువంటి మాట, ఆహా. అందువల్ల చెప్తాను అంత ధైర్యంగా. ఓకే ఓకే. మీరు అన్నట్లుగా కథలు రాయగలగటం అంటే ఇంకొంచెం వయసు పెరగాలేమో, లేకుంటే డ్రాయింగ్ వేయటం, ఆ. వాళ్ళకి ఏది వాళ్ళు ఇంట్రెస్ట్ పిచ్చి ఉంటే పిచ్చిగా గీతలు గీస్తుంటే ఆ. ఒక కాగితం తెచ్చి రంగులు ఇచ్చి నువ్వు ఏదో అట్లా కాదు నాన్న ఆగి ఇదిగో దీన్ని చూడు, ఈ బొమ్మలాగావే, ఈ పువ్వులాగావే, ఈ రంగు వేయి అని చెప్పి ఎట్టన్నా వేయనండి, ఎంత బాగుందిరా, ఆ పువ్వు కన్నా నువ్వు వేసింది ఎంత బాగుంది అని వాడిని మెచ్చుకుంటూ ఉంటే వాడు కాగితాల మీద మాత్రమే వేయడానికి అలవాటు పడతాడు. ఉమ్. అంతే. అంతే కదా, కాగితాలు అడుగుతాడు, పోనీ ఇవ్వండి, ఉమ్. గోడలు పాడేయ కన్నా ఇది నయం కదా. అబద్ధాలు చెప్పి ఫ్యూచర్ పడేయ కన్నా అబద్ధాలు చెప్పి ఫ్యూచర్ పాడే కన్నా కథలు రాయించండి. గోడలు పాడు చేసే కన్నా బొమ్మలు వేయించి కావాలంటే దాన్ని అలా ఫ్రేమ్ లాగా పెట్టి ఏదైనా ఒక దారం కట్టి వేలాడేసి ఎలా ఎవరు మీరుంటే చేసి ఎంత బాగుందో మా అబ్బాయి వేసిన బొమ్మ అండి అని చెప్పి మా మనవడు వేసిన బొమ్మ అని చెప్తున్నాం అనుకో, వాడు ఆ పని చేస్తాడు. ఇది సహజ లక్షణాన్ని మళ్ళించే పద్ధతి. చెడు లక్షణం అయితే, చెడు లక్షణం అయితే, మంచిదాన్ని అయితే ఇంకా ప్రోత్సహించవచ్చు, అంతే ఎంకరేజ్ చేయాలి. చెడుదైతే మళ్ళించాలి, మంచిదైతే ప్రోత్సహించాలి, అంతే తేడా. సూపర్ అమ్మ, చాలా బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.